నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ అన్ని పార్టీలు కూడా సీట్లు అనేవి సమకూర్చుకుంటున్నాయి ఎవరెక్కడ నిలబెట్టాలి అని. అయితే ఇప్పటి వరకు వచ్చేటప్పటికి బీజేపీ ఎందులో అయినా పొత్తులో ఉంటుందా లేదంటే ఓన్ గా నిలబడుతుందా అనే క్వశ్చన్ అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి సీట్స్ అనేవి చూసుకోవాలి. మొత్తం 175 సీట్లకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన క్యాండిడేట్స్, అలాగే 25 మంది ఎంపీ సీట్లకు సంబంధించిన క్యాండిడేట్స్ ను కూడా చూడాలి అని చెప్పి అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. అసలు ఏంటి, పొత్తుకు వెళ్తుందా లేదా అనేది మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం అంతా చూస్తూనే ఉన్నాము బీజేపీ పరిస్థితి ఏపీలో ఎలా ఉంది అని చెప్పి. దీని గురించి బీజేపీ మీటింగ్ కూడా జరుపుతుంది కదా. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి సీట్ల గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే పొత్తుకి వెళ్ళట్లేదు అనుకోవాలా? అసలు మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 2 నెలల్లో 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకటి అసెంబ్లీ ఎన్నికలు, రెండోదేమో లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ కి. ఈ రెండు కూడా చాలా కీలకమైనవి. అదే సమయంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉంది, అధికారంలో రూలింగ్ పార్టీ. రెండోదేమో టీడీపీ తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. సరే, సిపిఐ సిపిఎం అవి ఓకే. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీగా ముందంజలో ఉండాలనే ఉత్సుకతతో 175 సీట్లకి 175 అసెంబ్లీ సీట్లు రాబట్టుకోవాలనే పట్టుదలతో గత 4 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో రివ్యూలు చేస్తున్నది. సిట్టింగ్లు మార్చే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇప్పటికే 3 లిస్టులు జారీ చేసింది. దాదాపు 51 మందితో మార్పులు చేసింది. మళ్ళీ 4వ లిస్టు మీద మళ్ళీ కసరత్తు జరుగుతున్నది. అంటే అంత ఫాస్ట్ గా ఉంది అది. ఇక తెలుగుదేశము జనసేన రెండు పొత్తు పెట్టుకుంటున్న విషయం బహిరంగం తెలిసిందే. దాదాపు సంవత్సరం నుంచి దాని మీద రకరకాల ప్రచారాలు వచ్చిన తర్వాత 6 నెలల నుంచి అది ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరికి వాళ్ళు సీట్ల ఎంపికలు, దాదాపు పొత్తులు కుదుర్చుకున్నారు. ఇక తర్వాత సీట్లు ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించుకోవాలి, ఏ సీట్లు కేటాయించుకోవాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అట్లాగే దాని మీద మేనిఫెస్టో కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం వేరే మేనిఫెస్టో, జనసేన వేరే మేనిఫెస్టో కమిటీలు, అవి విడిగా ఇది విడిగా మళ్ళీ ఇద్దరు 2 కమిటీలు జమిలిగా మీటింగ్లు జరుగుతున్నాయి. మళ్ళీ నిన్న కూడా జనసేన మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది. అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్, తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టాల్సిన కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, జనసేన వాళ్ళు కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ రెండింటిని కలిపి ఆల్రెడీ ఇప్పుడు ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కూడా. ఇక మెయిన్ మేనిఫెస్టో అనేది ఈ నోటిఫికేషన్ అది వచ్చిన తర్వాత, క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక జనంలోకి పోయినప్పుడు వాళ్ళు రిలీజ్ చేయాలి. అంటే ఈ స్థాయి దాకా ఇంకా తీవ్రమైన కసరత్తు జరుగుతున్నది. వేరాజ్ కేంద్రంలో రూలింగ్ లో ఉన్న బీజేపీ అసలు ఇంతవరకు అది నోరెత్తడం లేదు. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ వాళ్ళు ఒంటరిగా పోతారా? ఇప్పుడు జగన్ గారు నేను సింహం లాంటి వాడిని సింగిల్ గానే పోతానన్నాడు. ఈ జనసేన టీడీపీ మేమిద్దరం జమిల్ అన్నారు, కలిసే పోతాం అన్నారు. వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడలా, వాళ్ళు వీళ్ళ పొత్తు గురించి మాట్లాడలా. కాకపోతే మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను వాళ్ళని తీసుకొస్తాను, మేము ముగ్గురం కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాము, ఓట్లు మాత్రం చేయలేమని అంటున్నారు. కానీ అది కూడా ఈ మధ్య ఆయన టోన్ కూడా కొంచెం ఆ విషయంలో కొంచెం తగ్గింది. వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, మేమైతే పొత్తుతోనే పోతాం అనే టోన్ వినిపిస్తున్నారు అక్కడక్కడ అప్పుడప్పుడు. సో బీజేపీ మాత్రం ఎందుకని సైలెంట్ గా ఉంది అంటే వీళ్ళతో కలవదలుచుకోలేదా? మరి అది లేకపోతే సింగిల్ గానే పోదాము అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఉందా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైంది. ఇంకోటి ఏంటంటే దానికి ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ మీద హోప్స్ లేవు. ఎటొచ్చి లోక్సభలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీని మిత్రపక్షంగా ఎంచుకోవాలి అనేది దాని ఉద్దేశం. ఒకవేళ కేంద్రంలో రేపు లోక్సభ ఎలక్షన్ లో దానికి సీట్లు తగ్గితే మిత్రపక్షంగా ఈ ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వస్తే ఆ పార్టీ సపోర్ట్ తీసుకోవచ్చు అనేది దాని స్ట్రాటజీ. అందులో రహస్యం ఏమీ లేదు. అయితే ఇప్పుడు అది ఇటు జనసేన టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయా లేకపోతే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయా అనేది ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉందా అనేది ఒక అనుమానం. లేదు అంటే తెలుగుదేశంతోనూ జనసేనతోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది అంటే మన వైసీపీకి ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయని అనుకుంటున్నదా? మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, లోక్సభ కూడా ఎక్కువ సీట్లు వైసీపీకే వస్తాయి కాబట్టి దాంతో నడవటం కరెక్ట్ ఏమో అని అనుకుంటున్నదా? సో వైసీపీ మీద కనుక దానికి హోప్స్ ఉంటే గత 4.5 ఏళ్లుగా వైసీపీతో ఎటువంటి సంబంధాలు మెయింటైన్ చేసిందో అదే సంబంధాలు మెయింటైన్ చేస్తుంది రేపు వచ్చిన తర్వాత కూడా. ఇక ఇప్పుడు ఎటొచ్చే ఏంటంటే టీడీపీ జనసేనతో
కరవట్లేదు. మొన్న సత్యకుమార్ నేషనల్ లీడరు, ఏపీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకుడు సత్యకుమార్ గారు ఏమన్నారు, పొత్తులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా, ఢిల్లీ వెళ్ళి మా అధిష్టానంలో మాట్లాడాలి కదా అని ఒక కామెంట్ చేశారు. ఆయన చిన్న స్థాయి నాయకుడేం కాదు, జాతీయ స్థాయి నాయకుడు, ఏపీ వ్యవహారాలు బాగా తెలిసిన వ్యక్తి, పార్టీ వ్యవహారాలు ఇతరత్ర ఏపీ రాజకీయాలన్నీ తెలిసిన వ్యక్తి. అంటే ఆయన అన్నారంటే ఏంటి ఉద్దేశము అంటే, తెలుగుదేశము జనసేన వెళ్ళి వాళ్ళని మాతో కలవడని అడగాల. ఏమి అంటే ఒక పెళ్లి శుభులకి ఇచ్చినట్టు ఇచ్చి ఆహ్వానించాలా? ఒకటి ఆ మధ్య దాకా నడిచింది, ఒక 4-5 రోజులు నడిచింది. కానీ అసలు విషయం ఏంటంటే, బీజేపీ సరే అసలు రేపు లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకున్నారే, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ మెడలో దండేద్దాము, అప్పటిదాకా మనం వీలైనంత వరకు ఒంటరిగానే పోదాము అనేది ఒక ఆలోచనగా నడుస్తున్నది. అందులో భాగంగానే నిన్న మొన్న అక్కడ ఏపీ లీడర్స్ కి ఒక మెమో ఇచ్చింది, ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. ఏంటంటే, మీరు 175 అసెంబ్లీ సీట్లకి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్, ఏమి అట్లాగే 25 లోక్సభ సీట్లకు కూడా, ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయండి. అందుకోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు లీడర్లతో కమిటీలు వేయండి. ఆ 3 సభ్య కమిటీలు క్యాండిడేట్స్ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని రాష్ట్ర స్థాయిలో మీరే స్క్రూటినీ చేసి ఢిల్లీకి పంపించండి. సో ముందర మనం అభ్యర్థులను చేతిలో పెట్టుకుంటే రేపు ఏతావాత పొత్తు బై ఛాన్స్ పొత్తు కుదిరితే నో ప్రాబ్లం, పొత్తు కుదరకపోతే వెంటనే మనం రంగంలోకి దొక్కాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, జాతీయ పార్టీగా ఏపీలో ఉన్న టోటల్ 200 సీట్స్ 2 ఎలక్షన్ల మీద కలిపి 175 + 25 లోక్సభ సీట్లకి పోటీ చేయాల్సిందే అనే మెసేజ్ మాత్రం ఇచ్చింది. అయితే ఇది కేవలం ఒక ముందస్తు ప్రిపరేషన్ గా మాత్రమే, అంత మాత్రాన పొత్తు అవకాశాలు ఏమి పోలేదు అని కూడా ఈ టీడీపీ జనసేనలో వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎటొచ్చి అల్టిమేట్ గా ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ లో, ఎందుకంటే టీడీపీ జనసేన మెయిన్ కంటెండర్స్ అండి ఏమి, సో వాళ్ళ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సీట్లు ఇద్దరు వీలైన ఎక్కువ సీట్లో పోటీ చేయాలనుకుంటారు. వేరే బీజేపీ వాళ్ళతో కంపీట్ చేయలేదు. అది దాని ఉనికి ఫుటింగ్ కోసం నామకే వస్తే సీట్లు అడుగుతుంది. ఒక 5, 6, 7, 8, 10, 17 మాక్సిమం అడిగితే అసెంబ్లీ సీట్లు, అట్లాగే 1, 2 లోక్సభ సీట్లు. సో అది స్ట్రాంగ్ కంటెండర్ కాదు. అందువల్ల దానితో పొద్దు కూర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. సో వీళ్ళిద్దరూ తేలిన తర్వాత అందుకని అది భరోసాతో ముందర తన ఏర్పాట్లంటూ తన సొంత ఇంటి వ్యవహారంలో అన్ని సమకూర్చుకొని రెడీగా పెట్టుకుంటే పొత్తు కుదిరితే ఓకే, కుదరకపోతే వీళ్ళని రంగంలోకి దించొచ్చు, మొత్తం మీద పోటీలో ఉండొచ్చు, బై లక్ ఒకరికి చోట 1 గెలిచినా గెలవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ లేటెస్ట్ గా ఈ డెసిషన్ తీసుకుంది. దీంతో ఏంటంటే ఏపీలో ఈవెన్ బీజేపీలో కూడా సో బీజేపీ ఒంటరిగా పోవాలనుకుంటుంది, పొత్తు జోలికి పోవటం లేదు అనేది ఒక ప్రచారం జరుగుతున్నది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి వచ్చేటప్పటికైతే ఏపీలో పొత్తులు ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పినా సరే పొత్తులకైతే వెళ్ళదు అని చెప్పి కూడా గ్యారంటీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా ఆ ఛాన్స్ అయితే ఉంది, ఇంకా టైం కూడా ఉంది కాబట్టి ఆ టైంకి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే ఒకవేళ పొత్తులకు వెళ్ళకపోతే కనుక ఇటు వైఎస్ఆర్సీపీతోనూ అటు టీడీపీ జనసేనతోనూ కూడా ప్రస్తుతానికైతే ఏమి మాట్లాడుకుందాం ఉంది, ఎవరికైతే సీట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళతో సత్సంబంధాలు అనేవి కొనసాగించి ఆ ఎంపీ సీట్లని వాళ్ళకి అక్కడ పాజిటివ్ వేలో వచ్చే విధంగా చూసుకోవాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు. సో చూద్దాము ఎలక్షన్ టైం కి ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.